సంఘస్థులందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. మా అత్తమ్మ గురించి నేను ఏం చెప్పలేను, ఎందుకంటే మేము ఇద్దరం తల్లి కూతురు కూడా. ఒక్కరోజు ఫోన్ చేస్తే నాకు నువ్వు ఫోన్ చేయలేదని అలిగేది. నేను మళ్ళీ మా బుజ్జికి ఫోన్ చేసి అర్థం ఎందుకు కలుగుతుందంటే నువ్వు ప్రార్థన చేసుకోవడం తల్లిదండ్రులు కలిగిందని చెప్తా ఉండేవాడు. రోజు తెల్లారితే ఫస్ట్ ఫోన్ అత్తమ్మదే, ఏం చేస్తున్నావు, ఏ డ్యూటీ, ఎక్కడికి వెళ్ళాను, పిల్లలు కాలేజీకి వెళ్ళాలో లేదా, ఇలాగ ప్రతిదీ అడిగేది. ఎక్కువ ప్రార్థన చేస్తాను, మమ్మల్ని ప్రార్థనలు నడుపుతుంది. మా పిల్లలు దేవుళ్ళే వెదగారంటే కేవలం మా పిల్లల వల్ల. మా మామి చనిపోయినప్పుడు కూడా మేము ఇంత బాధపడలేదు, కానీ ఒక ఆత్మీయ తల్లిని మేము కోల్పోయాము. అదొకటే మా బాధ. మేము అందరం ఈ 4 రోజులు తెలుసున్నాం, మాకు ఏమనిపించలేదు. మేము ఎక్కడో అక్కడికి ఇప్పుడు వెళ్ళిపోతాము. మా బాధ ఏంటో మాకు ఇప్పుడు తెలుస్తుంది. మరి మేము ఈ సంఘంలో ఎక్కువ ఆత్మీయులతో ఎదగబడాలని మీ అందరి ప్రార్థన సహాయం కోరుతున్నాను. ఆమె ఎప్పుడు ఒకటే ప్రార్థన, నేను ఒక్కదాన్నే ఒంటరిగా పోరాడుతున్నాను, ఎవరు దేవుళ్ళు లేరు, నేను ఒక్కదాన్నే ఒంటరిగా పోరాడుతున్నాను, ఎవరు దేవుళ్ళు లేరు. 5 మంది కొడుకులు నాకు ఇచ్చాడు దేవుడు, కానీ ఒక్క కొడుకు కూడా లేరు. కోడలు చూస్తే డ్యూటీలు అని ఎలాగంటారు అనేసి ఎప్పుడు బాధపడుతుండేది. ప్రతి ఆదివారం కంపల్సరీ చర్చ్కి వెళ్ళాలి. పొద్దున్నే అప్పుడు స్తుతి ఆరాధనకి వెళ్ళాలి. మీరు 12 గంటలకు వస్తారు, 11 గంటలకు వస్తారు, అలా దేవుని ఆశీర్వాదం ఎలాగుంటుంది అని మమ్మల్ని గద్దించేది. మా పిల్లలు కేవలం దేవుళ్ళనంటే కేవలం మా అత్తమ్మని మేము ఏమి చేయలేము. వాళ్ళకి ఒక వాకింగ్ కూడా మా పేరెంట్స్ కానీ నేను కానీ మా ఆయన కానీ చెప్పలేదు. కానీ మేమందరం కలిసి 13 సంవత్సరాలు నేను అతనితోనే కలిసి ఉన్నాను. కలిసి లేకపోయినా ఇక్కడ సపరేట్గా ఉన్నా ప్రతిసారి ఫోన్ చేసి నువ్వు రా అనేది. వంట చేసేది మేము 3 కోడళ్ళు ఉన్నా మేమే దెబ్బలాడుకునే వాళ్ళం. వంట చేయడానికి మీరే చేయాలంటే ఆమెనే చేసేది. నాకు తప్పదు, మీరు నాకే పెడతారు వంట అనేది. మరియు ప్రార్థన, కుటుంబ ప్రార్థన కూర్చుంటే 2-3 గంటలు. పిల్లలు ఆకలేస్తుంది అత్తమ్మంటే కూడా మీకు చెప్పేటోళ్ళు తర్వాత ఉండరు. నేనైతే ఇప్పుడు మీకోసం ప్రార్థన చేస్తున్నాను. దివారాత్రులు ఒంటరిగా దేవునితో పోరాడుతున్నాను. కానీ నేను పోతే మీకు వాక్యం కరువుతుంది, ప్రార్థన ఉండదు, కుటుంబ ప్రార్థన సరిగ్గా చేసుకోరు, మీరు డ్యూటీలో వెళ్ళిపోతారు, పిల్లలు కాలేజీకి వెళ్ళిపోయి వచ్చి వాళ్ళు పడుకుంటారు. మరి ఎలాగ దేవునిలో మీరు ఎదుగుతారు అనేసి ఎంతో బాధపడుతుండేది. మరి ఆమె కోరికని మేము తీర్చలాగా మేము అందరం దేవునిలో ఎదగబడేలాగా, మా పిల్లలు కూడా దేవునిలో ఎదగబడేలాగా సంఘ ప్రార్థన నేను కోరుచున్నాను. ఈ సాక్ష్యం దేవుడు దించున్నారు.